రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డ్లో రైతుల అవస్థలపై టీవీ9 ప్రసారం చేసిన కథనానికి అధికారుల్లో స్పందన లభించింది. ఇబ్రహీపట్నం నియోజకవర్గంలో రాజకీయ సెగలు నిత్యం రగులుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఇబ్రహీపట్నంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పోరు నడిస్తే ఇప్పుడు మున్సిపాలిటీలో ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్, కౌన్సిలర్ల మధ్య పోరు బహిర్గతమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మున్సిపల్ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ మైకి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ పాలన వ్యవహారాల్లో ఎమ్మెల్యే జోక్యం పెరిగిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. అధికారులను ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అదనపు కలెక్టర్ కిరణ్ మైని కలిశారు. అధికారులపై అనవసరమైన ఒత్తిడి తీసుకువస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక రకాలైన వేధింపులు చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్ను ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్ మీటింగ్ జరగాలనో అక్కడ ఉన్నటువంటి కమిషనర్ను రానియకుండా, నువ్వు కౌన్సిల్ మీటింగ్కి పోవద్దని చెప్పేసి డీఈని రానియకుండా, టీపీఓని రానియకుండా, అధికారులు ఎవరిని రానియకుండా, కౌన్సిల్ మీటింగ్కు రానియకుండా ఎమ్మెల్యే గారు బెదిరియడంతో కౌన్సిల్ మీటింగ్కి ఒక్క అధికారి కూడా వచ్చినటువంటి పాపన పోలే.